ప్రాముఖ్యంగా ఈ సమయాన్ని ఇచ్చిన సంఘ కాపరి మరియు సంఘ ప్రెసిడెంట్, అలాగే సెక్రటరీ, అలాగే ట్రెజరర్ మరియు సంఘ నాయకులు, అలాగే చేరువచ్చిన సంఘ బిడ్డలందరికీ నా వ్యక్తిగతంగా, అలాగే నా కుటుంబం తరపున మరియు పీచర సింగరాజుపల్లి తెలుగు బ్యాప్టిస్టు సంఘాల తరపున మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనము గమనించుకున్నట్టయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాలు. ఈ వచనాలను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, లేక నేను ఈ వచనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక ప్రేరేపణను కలగజేసి ఉన్నాడు. ఒక అంశాన్ని నా ముందు పెట్టి ఉన్నాడు. ఆ అంశము ఏంటి అంటే మారు మనస్సు. మారు మనస్సు యొక్క అంశాన్ని గురించి నేను మీ మధ్యలో ధ్యానించాలని, బోధించాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి ఈ మారు మనస్సు గురించి నేను నా తల్లి సంఘ బిడ్డలతో చెప్పాలని ఆశపడి ఉన్నాను. దీనికి దేవుడే నాకు ప్రేరేపణను కలుగజేసి ఉన్నాడు. మారు మనసు అంటే ఏమిటి అని నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దాని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటి అంటే దేవుని కలిగి జీవించడం మారు మనస్సు. లేకపోతే మన హృదయంలో క్రీస్తుకే ప్రత్యేకమైన హోదాను లేక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించి జీవించడమే మారు మనస్సు. లేకపోతే దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతకడమే మారు మనస్సు. లేకపోతే దేవుని తట్టు మనము తిరిగినప్పుడు, అలాగే దేవుణ్ణే ఆధారం చేసుకొని బ్రతికినప్పుడు ఆ బ్రతికిన బ్రతుకునే మారు మనస్సు అని నేను ఆలోచన చేసుకొని నేను ఈ యొక్క ప్రశ్నకు సమాధానాన్ని చేసుకున్నాను. లేకపోతే ఈ యొక్క సమాధానాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. దీన్ని నేను ఎందుకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను అంటే, సార్వత్రిక సంఘంగా ఒక క్రైస్తవ బిడ్డగా ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మారు మనసు లేని బ్రతుకు మనము జీవిస్తే అది మనము క్రైస్తవ బిడ్డలము అని చెప్పదు. మారు మనసు లేని జీవితము మనం ఈ లోకంలో జీవించుకుంటూ మేము క్రైస్తవులము అని చెప్పుకుంటే అది మనకు ఆశీర్వాదకరము కాదు. అందుకే మనమందరం కూడా సార్వత్రిక సంఘంగా, ప్రాముఖ్యంగా బెతెల్ బ్యాప్టిస్టు సంఘంగా మనమందరం కూడా దేవునిలో మారు మనసును కలిగి ఈ లోకంలో జీవిస్తే మనకు ఆశీర్వాదకరం. వ్యక్తిగత జీవితానికి, అలాగే కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి ఎంతో క్షేమము అని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మారు మనస్సు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మారు మనస్సు లేనిది ఈ లోకంలో నువ్వు జీవిస్తే నువ్వు ఒక క్రైస్తవుడవు కావు అని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తు మనలో ఉన్నప్పుడు, లోకంలో మనము ప్రత్యేకంగా జీవించినప్పుడు మనము మారు మనసు కలిగి ఉన్నాము అని మనకు అర్థమవుతుంది. క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనము ఈ లోకానుసారంగా బ్రతకకుండా ఒక ప్రత్యేకంగా బ్రతికిన బ్రతుకునే మారు మనసు అని నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథంలో చాలామంది మారు మనసు కలిగి వారి బ్రతుకులను మార్చుకున్న వారు ఎందరో కనబడుతున్నారు. అయితే ఈ యొక్క సమయంలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలను మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఈ లోకానుసారంగా బ్రతికిన వ్యక్తి,
సుంకపు గుత్తదారుడు, అలాగే ఒక పాపి అని ఇతనికి పేర్లు కలిగి ఉన్నాడు. అయితే ఇతన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు నిజంగా ఇతడు మారు మనసు కలిగి జీవించడం పట్లనే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనమందరం కూడా తన జీవితాన్ని మనము తెలుసుకుంటున్నాము, లేకపోతే తన జీవితం గురించి చదువుకుంటున్నాము అని నేను అనుకున్నాను. నిజంగా ఒక భూలోకానుసారంగా లేకపోతే ఈ లోకానుసారంగా బ్రతికిన ఈ యొక్క జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ఒక పాపి దేవుని సన్నిధిలో పలికిన మాటలను మనం చూస్తే చాలా ఆశ్చర్యపడతాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ యొక్క వచనాలను మనం చూసి ఉన్నట్టయితే, ఈ యొక్క వచనాలను మనము చూసి ఉన్నట్టయితే ఎంతగా జక్కయ్య ఒక ప్రత్యేకమైన మాటలు మాట్లాడి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఈ లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో ఉన్న వచనాలను మనం చూసి ఉన్నట్టయితే జక్కయ్య క్రీస్తును చూడడానికి తాను ఎంత త్యాగం చేసి ఉన్నాడో మనకు కనబడుతుంది. ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, మారు మనసు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనము క్రీస్తుకు నిజమైన బిడలుగా బ్రతకాలని ఈ యొక్క వచన భాగం మనకు జ్ఞాపకం చేస్తున్నది. ఈ లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి ఉన్న వచనాలను మనం చూసి ఉన్నట్టయితే క్రీస్తు ఒకానొక దినాన తన పరిచర్య విషయంలో ఆ యెరికో పట్టణం గుండా వెళుతూ ఉన్నప్పుడు అనేక మంది క్రీస్తును చూడడానికి వచ్చి ఉన్నారు. క్రీస్తు ఎవరు? క్రీస్తు దేవుని కుమారుడట. క్రీస్తును నేను కూడా చూడాలి. అసలు క్రీస్తు కొరకు ఈ ప్రజలు ఎందుకు ఇంతగా మీద పడి వెళుతూ ఉన్నారు? అసలు క్రీస్తులో ఏమి ప్రత్యేకత ఉంది? అసలు క్రీస్తు ఎవరో అని ఆలోచన కలిగి జక్కయ్య నేను ఎలాగైనా క్రీస్తును చూడాలని, ఎలాగైనా క్రీస్తు ఎవరో నేను చూడాలి, నా కన్నులారా నేను చూడాలి అని జక్కయ్య చేస్తున్న ప్రయాసం ఎంతగానో ఇక్కడ మనకు కనబడుతుంది. జక్కయ్య ఈ ప్రజలు వెళ్ళి క్రీస్తును చూస్తూ ఉన్నప్పుడు తాను పొట్టివాడైనను ఆయన చూడాలని ఆశపడి అక్కడికి వెళ్ళి చూడాలని ఆశతో అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అతడు పొట్టివాడై ఉండగా క్రీస్తును చూడలేకపోయిన సందర్భంలో ఆయన ఎవరో నాకెందుకులే అని ఆయన వెళ్ళిపోలేదు. కానీ క్రీస్తు ఎవరో నేను చూడాలి, అసలు ఈ లోకరక్షకుడు ఎవరో నేను చూడాలి, ఈ క్రీస్తు దేవుని కుమారుడట, ఈ క్రీస్తు దేవుని నామంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడట, ఈ క్రీస్తును కలిగిన ప్రజలు ఆశీర్వదించబడుతున్నారట, ఈ క్రీస్తు దగ్గరికి వెళితే మనం స్వస్థపరచబడతామట అనే ఈ మాటలన్నీ కూడా జక్కయ్య తన హృదయంలో ఉంచుకొని తన హృదయానుసారంగా కాక ఇదిగో ఆత్మానుసారంగా నేను క్రీస్తును చూడాలి అని ఆలోచన కలిగి క్రీస్తు కొరకు ప్రయాసపడి ఉన్నాడు. ఒక పాపి, ఒక సుంకపు గుత్తదారుడు, ఈ భూలోకానుసారంగా బ్రతికిన వ్యక్తి ఇదిగో తన సమయాన్ని ప్రక్కన పెట్టి ఇదిగో క్రీస్తు కొరకు తన సమయాన్ని ఎంతగానో వెచ్చించి ఉన్నట్టు మనకు ఈ పరిశుద్ధ గ్రంథము జ్ఞాపకం చేస్తున్నది. జక్కయ్యను మనం గమనించినట్టయితే క్రీస్తును చూడడానికి అతడు తన త్యాగాన్ని లేకపోతే తన సమయాన్ని అక్కడ పెట్టి ఉన్నట్టు మనకు కనబడుతున్నాడు. అంతేకాకుండా తను చేసిన క్రియలను మనం చూసి ఉన్నట్టయితే జక్కయ్య క్రీస్తు ఏ దారి నుండి వస్తాడో, క్రీస్తు ఏ మార్గం నుండి వస్తాడో ముందుగానే తెలుసుకొని తాను వెళ్ళి క్రీస్తు వచ్చు మార్గంలో ఒక చెట్టునెక్కి, ఒక మేడు చెట్టునెక్కి క్రీస్తు రాకకై ఎదురు చూస్తున్నట్టు మనకు కనబడుతున్నాడు. అంతలో జరిగిన గొప్ప విశేషం ఏంటంటే, ఒక గొప్ప కార్యం ఏంటంటే స్వయాన మనుష్య కుమారుడే జక్కయ్య నీవు చెట్టు నుండి దిగిరా, ఇదిగో నేడు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అన్న మాటలు జక్కయ్య సన్నిధికి వెళ్ళినప్పుడు చెవిలో పడ్డప్పుడు జక్కయ్య ఎంతగానో ఆశ్చర్యపడి ఉండవచ్చు. జక్కయ్య యొక్క హృదయం పగిలిపోవచ్చు, రాతి గుండె పగిలిపోయి మాంసపు గుండెగా మారిపోవచ్చు. ఎందుకు అంటే ఒక మనిషి కుమారుడు, దేవుని కుమారుడు నా దగ్గరికి వచ్చి నన్ను పేరు పెట్టి పిలిచి జక్కయ్య నువ్వు దిగిరా, ఇదిగో నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అని చెప్తూ ఉన్నప్పుడు జక్కయ్య ఎంతగానో సంతోషంతో ఆనందంతో
పరుగెడుచుకుంటూ కిందికి దిగి వచ్చి ఉన్నాడు. అయితే జక్కయ్య ఎంతగానో సంతోషించి ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు అంటున్న మాట ఏంటంటే, యేసయ్య ఏంటి, దేవుని కుమారుడేంటి, ఒక పాపి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, ఒక పాపిని పిలుస్తూ ఉన్నాడు, ఒక పాపి ఇంటిలోకి మనుష్య కుమారుడు వెళ్తాడా, దేవుని కుమారుడు వెళ్తాడా అని వారు ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. కానీ అక్కడ జరిగిన విషయాన్ని మనం గమనించుకున్నట్టయితే జక్కయ్య ఎంతో ఆనందంతో ఉన్నాడు. జక్కయ్య హృదయం ఏమైందో తెలుసా? జక్కయ్య యొక్క గుణం ఏమైందో తెలుసా? మారు మనసు పొంది ఉన్నది. జక్కయ్య చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా, లోకరక్షకుడా, యేసయ్య, ఇదిగో నేను ఈ దినం నుండి నేను ఎవరి దగ్గరైతే సంపాదించుకున్న ధనం ఉన్నదో, నేను ఎంత కోటీశ్వరుడునో, అయితే నేను చెప్పుచున్న మాట ఏంటంటే, నా ఆస్తంతటిలో నేను సగము భాగము నేను పేదలకు ఇచ్చేస్తున్నాను, బీదలకు ఇచ్చేస్తున్నాను. అంతేకాదు ప్రభువ, నేను ఎవరి దగ్గరనైతే అన్యాయంగా తీసుకున్న ధనం ఉందో దానికి బదులు నేను 4 గంటలు నేను వారికి తిరిగి ఇచ్చేస్తాను అని సెలవిచ్చి ఉన్నాడు. ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? జక్కయ్య మారు మనసు పొంది ఉన్నాడు. జక్కయ్య మారు మనసు పొందడానికి కారణమేంటో తెలుసా? దేవుని యొక్క మాటలు విన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడు, దేవుని యొక్క సుగుణాలను అతడు జ్ఞాపకం చేసుకున్నాడు. లేక ఇతరుల ద్వారా తెలుసుకొని జక్కయ్య ఎలాగైనా నేను క్రీస్తును చూడాలి అనుకున్నాడు. కానీ క్రీస్తు ఏం చేశాడో తెలుసా? డైరెక్ట్గా జక్కయ్య హృదయంలోనికే వచ్చి ఉన్నాడు. అప్పుడు జక్కయ్య తన హృదయము, తన రాతి హృదయము బద్దలైపోయినప్పుడు పలికిన మాటలు ఏంటంటే, ఇదిగో నా ధనము నేను బీదలకిస్తున్నాను, ఇదిగో నేను మారిపోతున్నాను ప్రభువా అని చెప్పి ఉన్నాడు. అయితే యేసయ్య దానికి బదులుగా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే, ఈ జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడే. మారు మనసు అనేది మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. మారు మనసు కలిగి మనము జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. మారు మనసు కలిగి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకంలో మనము ప్రత్యేకింపబడిన వారము. నీవు మారు మనసు కలిగి జీవించినప్పుడు ఇదిగో దేవుడు నిన్ను ఒక సాక్షి బిడ్డగా అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు అన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. మారు మనసు ఉంటే మనం ఎలాగుంటామో, మారు మనసు కలిగి ఉంటే మనం ఎలా జీవిస్తామో, దానికి కలిగిన బహుమానాలు ఏంటో అని ఈ యొక్క జక్కయ్య జీవితం ద్వారా మనము తెలుసుకోగలుగుతాము. దానికి ఒక సాదృశ్యంగా, ఒక ఎగ్జాంపుల్గా మారు మనసు ఏంటో, మారు మనసు అంటే ఏమిటి అన్నదానికి ఈ యొక్క అంశంగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ఉపమానంగా జ్ఞాపకం చేస్తున్నాను. జక్కయ్యను తీసుకొని ఉన్నాను. అయితే మనము ఈరోజు చదువుకున్న వేదవాక్య పఠనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12 నుండి 17 వచనాలను మనము గమనించుకున్నట్టయితే గొప్ప విషయాలు మనకు ఇక్కడ కనబడుతున్నవి. ఈ వచన భాగాలను మనం చూసి ఉన్నట్టయితే, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పుచున్న సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలముల్లో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నాయందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. హల్లెలూయా. దేవుని వాక్యము మన హృదయంలో ఫలించునుగాక. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించి ఉన్నట్టయితే, ప్రభు అయిన క్రీస్తు ఆసియాలో ఉన్న 7 సంఘాలకు 7 సందేశాలను పంపుతూ ఉన్నాడు. పంపుతున్న సందర్భంలో ఆయా సంఘాల సుగుణాలను బట్టి, ఆయా సంఘాల విశ్వాసాన్ని బట్టి, ఆయా సంఘాల వ్యతిరేకతను బట్టి, ఆయా సంఘాలలో ఉన్న దుష్టత్వమును బట్టి, ఆయా సంఘాలు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన బ్రతుకులను బట్టి, ఇదిగో 2వ రాకడలో ఈ యొక్క సంఘాలను నువ్వు హెచ్చరించు. నా 2వ రాకడలో ఈ సంఘాలు వారి గుణాలను మార్చుకోవాలి, వారి స్థితిగతులను మార్చుకోవాలి. ఒకవేళ మార్చుకోకపోతే నేను వారిని శిక్షిస్తాను అన్న విషయాన్ని ఈ యొక్క 7 సంఘాలకు దేవుడు 7 సందేశాలను పంపి ఉన్నాడు.
భక్తుడైన అపోస్తులైన యోహాను ఈ యొక్క మాటలను రాస్తూ చెప్పుచున్న మాటలు. ఇందులో ఈ యొక్క 7 సంఘాలలో నేను ఈ యొక్క పెర్గమాస్లో ఉన్న స్థితిగతులను నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ఈ యొక్క సంఘాన్ని నాకు చూపెట్టి ఉన్నాడు. మారు మనసు విషయంలో ఈ సంఘము ఏ రకంగా ఉందో, ఏ రకంగా జీవించి ఉన్నదో నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నప్పుడు నేను ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. ఈ పెర్గమా సంఘము స్థితిగతులను మనము గమనించుకున్నట్టయితే, ఈ పెర్గమా సంఘం యొక్క స్థితిగతులను మనము ధ్యానించుకున్నట్టయితే, ఈ పెర్గమా సంఘము చాలా ఒక వ్యతిరేకమైన, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన బ్రతుకుతున్న సంఘము. ఇక్కడ స్థితిగతులను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆడ జీవిస్తున్న ప్రజలు ఆ చక్రవర్తి యొక్క కింద బ్రతుకుతూ ఉన్నారు. ఆ చక్రవర్తినే దేవుడిగా వారు కొలవాలి, ఆ చక్రవర్తినే వారు ప్రభువుగా కొలవాలి. ఒకవేళ వీరి విశ్వాసంలో ఇంకా ఏదైనా దేవుణ్ణి కానీ ఏదైనా భక్తిని కానీ వారు కలిగి ఉంటే ఆ చక్రవర్తి విధించు శిక్షకు వారు అర్హులు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈ పెర్గమా సంఘం ఉంది. ఈ పెర్గమా సంఘమును మనం గమనించుకున్నట్టయితే, అక్కడ పరిపాలిస్తున్న రాజు, లేకపోతే అక్కడ పరిపాలిస్తున్న రాజ్య పరిపాలన చేస్తున్న ఈ యొక్క రాజును మనం గమనిస్తే డొమిషియన్ అనే ఈ యొక్క చక్రవర్తి, లేకపోతే ఈ యొక్క రాజు ఆ ప్రాంతం అంతటిని కూడా ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా చేసి ఉన్నాడు. ఆ ప్రాంతంలో మనం ఎక్కడికి వెళ్ళి చూసినా కానీ ఒక ప్రత్యేకమైన ప్రభావం అనేది మనకు కనబడుతుంది. అక్కడ కనబడ్డది ఏంటి అంటే, ఈ పెర్గమా సంఘంలో విగ్రహారాధనకు సంబంధించిన ప్రతిదీ కూడా అక్కడ మనకు కనబడుతుంది. ఈ యొక్క ప్రాంతము చాలా ఒక వ్యతిరేకంగా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఆడ మనము ఒక ప్రత్యేకమైన రీతిగా ఈ యొక్క పెర్గమా సంఘం ఉన్నది. అయితే ఈ సంఘంలో ఈ యొక్క చక్రవర్తి పరిపాలన మాత్రమే జరుగుతుంది, లేకపోతే ఈ యొక్క చక్రవర్తి చెప్పిన మాటే జరుగుతుంది. ఈ యొక్క చక్రవర్తి చేసినదే అక్కడ శాసనం. ఆ చక్రవర్తి చేసిన పద్ధతులే అక్కడ ఉన్న ప్రజలు అక్కడ అనుసరించి బ్రతకాలి. దీన్ని మనం గమనించుకున్నట్టయితే, ఈ డొమిషియన్ అనే ఈ యొక్క రాజు ప్రభువుగా దేవునిగా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా ఒక ప్రత్యేకమైన రీతిగా ఆ రాజును, లేకపోతే ఆ యొక్క చక్రవర్తిని వారు పొగుడుతున్నారు, ఆరాధిస్తున్నారు. ఈ యొక్క విషయాలను మనం గమనించుకున్నట్టయితే, పరిశుద్ధ గ్రంథంలో ఒక గ్రంథం మనకు జ్ఞాపకం వస్తుంది. అదేంటి అంటే దానియేలు గ్రంథం. ఆ దానియేలు గ్రంథంలో ఉన్న పరిస్థితులే ఇక్కడ పెర్గమా సంఘంలో ఉన్నవి. దానియేలు గ్రంథంలో ఎలాంటి పద్ధతులు ఉన్నాయో, ఎలాంటి శాసనాలు ఉన్నాయో, ఎలాంటి విగ్రహారాధన ఉన్నదో, అదే విగ్రహారాధన సంబంధమైన క్రియలు, కార్యకలాపాలన్నీ కూడా ఈ పెర్గమాసులో ఉన్నవి. అయితే ఇలాంటి సంఘంలో అక్కడ దేవుని బిడ్డలుగా ఉన్న వారు కూడా ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఉన్నవారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తే ప్రభు అని, యేసుక్రీస్తే దేవుడని ఆరాధించుకునే ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. అయితే వీరు ఎలాంటి పీడన కింద, ఎలాంటి అధికారం కింద బ్రతుకుతూ ఉన్నారు అంటే, చాలా భయంకరమైన పరిస్థితులు. ప్రపంచ దేశాలలో మనం ఏ రకంగా బ్రతుకుతున్నారో మనకు అర్థమవుతుంది. ఆయా దేశాలలో ఇలా క్రైస్తవులు బ్రతుకుతూ ఉన్నారు. అయితే అలాంటి సందర్భంలో ఇదిగో మనం ఎగ్జాంపుల్గా చూస్తున్నట్టయితే, ఆనాడు అపోస్తలులు ఆదిమ సంఘంలో ఎలాంటి హింసను భరించి ఉన్నారో, ఎలాంటి త్యాగంతో దేవుని సువార్తను ప్రకటించి ఉన్నారో, ప్రాణాలను తెగించి దేవుని సువార్తను ప్రపంచంలో చాటాలని ముందుకు సాగి ఉన్నారో, అదే రీతిగా పెర్గమా సంఘంలో ఉన్న మనుషులు కూడా అలాంటి విశ్వాసం కలిగి బ్రతికి ఉన్నారు. వారిని గురించి ప్రభువు యొక్క సందేశాన్ని పంపుతున్నాడు. ఇదిగో మీరు సాతాను సింహాసనం ఉన్న స్థలంలో బ్రతుకుతున్నారని నేను ఎరుగుదును. అయితే మీరు ఒక ప్రత్యేకమైన రీతిలో బ్రతికి ఉన్నారు. అందుని బట్టి నేను గర్వపడుతున్నాను. హింసలు జరుగుతూ ఉన్నప్పుడు, దేవునికి వ్యతిరేకమైన పరిస్థితులు మీలో ఉన్నప్పుడు, లేకపోతే అక్కడ ప్రభావము చూపుతూ ఉన్నప్పుడు మీరు చావడానికి కూడా ముందుకొచ్చి ఉన్నారు. ఇదిగో అంతిపా అయిన వాడు నా నామంలో, లేకపోతే దేవుని కొరకు చనిపోయినాడు, దాన్ని కూడా నేను చూస్తూ ఉన్నాను అని క్రీస్తు తన సందేశంలో పంపుతూ ఉన్నాడు.
అయితే ఇంకా కొన్ని వచనాలను మనము గమనించుకున్నట్టయితే, అంతిపా అనే వాడు మీ మధ్యలో చంపబడి ఉన్న దినములలో నీవు నా నామమును గట్టిగా చేపడితివి, నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. క్రీస్తు యొక్క మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక సంఘమును గురించి తెలియజేస్తున్నాడు. సంఘం యొక్క విశ్వాసాన్ని బట్టి క్రీస్తు ఒక సందేశాన్ని పంపుతూ ఉన్నాడు. బెతెల్ బ్యాప్టిస్టు సంఘానికి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి అంటే, మీ తప్పులను నేను చూపెట్టాలని రాలే. మీ యొక్క విశ్వాసం ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పడానికి రాలే. సెక్రటరీ గారు ప్రకటన చేస్తున్న దాన్ని నేను ఎప్పటికీ వింటాను, ఆ ప్రకటనలను మీకు జ్ఞాపకం చేయాలని కూడా నేను రాలే. ఒక దైవ సేవకునిగా చెప్పదలుచుకున్న మాటలు ఏంటంటే, ఇదిగో పెర్గమా సంఘంలో విశ్వాసం ఎలాగుందో అలాంటి విశ్వాసంలో మీరు బలపడండి అని చెప్పడానికి వచ్చి ఉన్నాను. అలాంటి విశ్వాసము, అలాంటి మారు మనసు మనకు ఉంటే దేవుని సన్నిధిలో ఒక సాక్షి బిడ్డలుగా వర్ధిల్లుతాము. అది నేను చెప్పడానికి వచ్చి ఉన్నాను. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి ఉన్నట్టయితే 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 14వ వచనాన్ని మనం చూసి ఉన్నట్టయితే, అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది, అవి ఏవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలులకు ఉరి యొడ్డమాని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలయితుల బోధను అనుసరించువారును కూడా నీలో ఉన్నారు. క్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ సంఘము చాలా విశ్వాసంతో బ్రతికి ఉన్నది. దేవుని కొరకు వారి ప్రాణాలను పెట్టడానికి కూడా వారు ముందుకొచ్చి ఉన్నారు. ఈ సంఘము ఆనాడు ఆదిమ సంఘము ఎలాగున్నదో అలాగే ఈ సంఘము క్రీస్తుకు కనబడి ఉన్నది. అయితే అలాంటి సంఘంలో కూడా అబద్ధపు బోధలున్నవట, అలాంటి సంఘంలో కూడా అబద్ధికులు ఉన్నారట, అలాంటి సంఘంలో కూడా అబద్ధపు బోధలు పెట్టి ఆ సంఘాన్ని సాతానుకు అప్పగించేవారు ఈ పెర్గమాసులో ఉన్నారట. ఆ విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నేను ఒక నిందను మీ మీద మోపుతున్నాను. ఆ నింద ఏంటి అంటే, ఇంత విశ్వాసంగా బ్రతికిన ఈ సంఘము, ఈ పెర్గమాస్ సంఘము, విశ్వాసంలో బలపడిన సంఘము ఎలాంటి క్రియలు కలిగి ఉన్నవి అంటే భక్తిహీనమైన క్రియలు కలిగి ఉన్నవట, అబద్ధపు బోధలు ఉన్నవట. మన బులెటిన్లో ఒక చివరి సైడు మనం చూసి ఉన్నట్టయితే, సంఘంలో మూఢాచారాలను పోవులాగున, మాంత్రికులు మార్చబడులాగున అనే మాటలు నేను కొన్ని సందర్భాల్లో విన్నా. వాటి గురించి ప్రార్థన చేసేది. ఆయా సందర్భాలలో బులెటిన్ బట్టి, దాంట్లో ఉన్న విషయాలను బట్టి నేను లేకపోతే ఆయా కార్యక్రమాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే సంఘంలో ఇలాంటి వారు కూడా ఉన్నారట. ఆ పెర్గమా సంఘంలో, ఈ పెర్గమాస్లో అవిధేయులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు. ఇదిగో నికోలయితుల బోధలు అంటే దీన్ని మొత్తంగా సారాంశంగా మనం చూసి ఉన్నట్టయితే, అబద్ధపు కాపరులు ఉన్నారు, అబద్ధపు సంఘ నాయకులు ఉన్నారు, అబద్ధపు విశ్వాసులు ఉన్నారు అని మన జ్ఞాపకం చేస్తున్నది ఒక వాక్యం. బాలాకుకు నేర్పిన బిలాము బోధ అదేంటో తెలుసా? ఒకానొక సందర్భంలో దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు వారి విశ్వాసాన్ని బట్టి దేవుని నామంలో వారు బ్రతుకుతూ ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుండి ముందుకు నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలో వారి విశ్వాసాన్ని పోగొట్టుటకు, వారి విశ్వాసంలో భక్తిహీనులుగా అవడానికి, వారి విశ్వాసాన్ని వారు దేవుని నుండి పోగొట్టడానికి చుట్టుపక్కల ఉన్న అన్య దేశ ప్రజలు లేకపోతే చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజలు ఏం చేసి ఉన్నారు అంటే, వీరితో సాంగత్యం చేసి వీరి పిల్లలను వారి పిల్లలను వీరు పెళ్ళిళ్ళకి ఇచ్చుకుంటూ వీరి విశ్వాసాన్ని పోగొట్టేలాగా చేసి ఉన్నారు. దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో నీవు ఇంకో అన్యునితో సహవాసం చేయొద్దు, నీవు అన్యులతో సహవాసం చేయొద్దు, అన్య దేశాలలో ఉన్న కన్యకలను నీవు పెళ్లి చేసుకోవద్దు, అంత మాత్రమే కాకుండా నీ దేశంలో ఉన్న లేకపోతే నీలో ఉన్న కుమార్తెలను ఇతర ప్రజలకు పెళ్లిళ్ళకి ఇవ్వద్దు అని దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు. అయితే బాలాకుకు బిలాము నేర్పిన బోధన మనం గమనించుకున్నట్టయితే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు భక్తిహీనతలో పడలాగున, ఇశ్రాయేలు ప్రజలు లైంగిక అవినీతికు గురవులాగున, ఇగో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గంలో నడిచేవారు ప్రక్కకు తొలగిపోవులాగున
బిలాము బోధ బాలాకుకు చేసి ఉన్నాడు. భక్తిహీనత, ఇలాంటి ప్రభావం కలిగిన వారు కూడా పెర్గమాసులో ఉన్నారు. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఇలాంటిగా ఉండొద్దు, జ్ఞాపకం చేసుకోండి. మీ భక్తిహీనత మీ యొక్క ఆత్మీయ జీవితానికి, మీ యొక్క విశ్వాస జీవితానికి, మీ యొక్క మారు మనసుకు శ్రేష్టమైనది కాదు. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బిలాము అలాంటి భయంకరమైన ప్రకటనలు ఆ యొక్క సంఘంలో లేకపోతే ఆ యొక్క ఉన్న ప్రజలకు తెలియజేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి తప్పుడు బోధలు నీలో ఉంటున్నవి కాబట్టి నీవు చాలా అర్థం చేసుకో, జ్ఞాపకం చేసుకో, పరిశీలించుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే 7 సంఘాలకు దేవుడు లేకపోతే క్రీస్తు పంపిన 7 సందేశాలలో ఎఫెసీ సంఘము గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీలో ఉన్న కాపర్లను నీవు గమనించి ఉన్నావు. హల్లెలూయా. నీలో ఉన్న సంఘ నాయకులను నీవు జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. ఇదిగో కాపర్లు ఎలాంటి సందేశాలు ఇస్తున్నారో, ఎలాంటి బోధలు బోధిస్తూ ఉన్నారో నీవు నీ యొక్క పరిశుద్ధ గ్రంథమును దగ్గరికి తీసుకొని వారి బోధను నీవు వీరి బోధను జ్ఞాపకం చేసుకుంటూ పరిశీలన చేసుకుంటున్నావు. అయితే దీనిని బట్టి నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. ఎఫెసీ సంఘం గురించి క్రీస్తు చెప్తున్నాడు. అయితే పెర్గమా సంఘంలో ఉన్న కాపర్ల గురించి లేకపోతే నాయకుల గురించి క్రీస్తు ఆ విధంగా చెప్పడం లేదు. ఏ విధంగా చెప్తున్నాడు? వ్యతిరేకంగా చెప్తున్నాడు. నీలో కాపరులు సరిగా లేరు, వారు అబద్ధపు బోధలు చేస్తున్నారు, వారు పైసల కోసం పనిచేస్తున్నారు, వారు ఇతరుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, అబద్ధపు ప్రకటనలు చేస్తూ ఉన్నారు, అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారు, దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని మనం గమనించుకున్నట్టయితే చాలా సందర్భంలో ఒక కాపరిగా నేను చాలా కాపరులను చూసినట్టయితే వారు నోటికొచ్చిన విషయాలు విశ్వాసులకు చెప్తారు. వారి నోటికి ఏది వస్తే అది చెప్తారు. నువ్వు బ్యాప్టిజం తీసుకో, నీకు పెళ్ళవుతుంది. నువ్వు బ్యాప్టిజం తీసుకో, నీకు సంతానం కలుగుతుంది. నువ్వు బ్యాప్టిజం తీసుకో, నీకు జాబ్ వస్తుంది. నువ్వు బ్యాప్టిజం తీసుకో, నువ్వు దేవునిలో బలపడతావు. ఇలాంటి విషయాలు లేకపోతే దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఈజీగా చెప్పేస్తారు. ఎందుకు? అక్కడ ఈ యొక్క కాపరి ఆ ఎదుటి వ్యక్తి ఎదురుగా ఒక గొప్పవాడిగా ఉండాలని. కాపరి తనను తాను గొప్ప చేసుకోవద్దు, కానీ దేవుణ్ణి గొప్ప చేసుకోవాలి. పెర్గమా సంఘంలో అలాంటి కాపర్లను క్రీస్తు చూసి ఉన్నాడు. అలాగే సంఘ నాయకులను కూడా చూస్తూ ఉన్నాడు. నికోలయితుల బోధను మనం గమనించుకున్నట్టయితే ఇది పరిశుద్ధ గ్రంథంలోని యొక్క వచనాలను చూసి డిక్షనరీ తెరిచి చూసి ఉన్నప్పుడు అక్కడ ఎవరు కనబడ్డారు అంటే సంఘ కాపర్లు, సంఘ నాయకులు కనబడుతున్నారు. సంఘ కాపర్లు, సంఘ నాయకులు. ఎఫెసీ సంఘంలో ఉన్న నాయకులు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నారు, దేవుని ప్రేరేపణ వల్ల బ్రతుకుతున్నారు, పరిశుద్ధాత్ముడు నడిపించిన నడిపింపులో సంఘ నాయకులు నడుస్తూ ఉన్నారు. కాపరి ఎలాగున్నాడో సంఘ నాయకులు కూడా అలాగే ఉన్నారు. నేను సంఘ నాయకుని కదా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా సంఘంలో అని ఎఫెసీ సంఘంలో అనుకోలే. నేను సంఘాన్ని నడిపిస్తున్నాను కదా, సంఘ నాయకులుగా ఉన్నాను కదా, మేము సపరేటు, సంఘ విశ్వాసులకు మేము సపరేటు అనే రీతిగా ఈ యొక్క సంఘ నాయకులు లేరట. నేను చెప్పే మాట కాదు ఇది. ఎఫెసీ సంఘంలో ఉన్న కాపర్ల గురించి, నాయకుల గురించి క్రీస్తు పంపిన సందేశంలో ఉంది. అయితే పెర్గమా సంఘంలో అలాంటి కాపర్లు, అలాంటి నాయకులు కనబడటం లేదు. అందుకే నేను ఒక నింద మోపబోతున్నాను. నీలో అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు, నీలో నికోలయితుల బోధలు చెప్పేవారు ఉన్నారు, నువ్వు సరి చేసుకో అని జ్ఞాపకం చేస్తున్నాడు క్రీస్తు సందేశంలో. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు పంపిన ఈ యొక్క సందేశాలలో ఇదొక సందేశం. పెర్గమా సంఘం గురించి దేవుడి యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మనం కొద్దిగా ముందుకు వెళ్ళి ఉన్నట్టయితే 16-17 వచనాలను మనము చూసి ఉన్నట్టయితే, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక
క్రొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి కూడా తెలియదు. ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించుకున్నట్టయితే ఒక గొప్ప సాదృశ్యాన్ని లేకపోతే ఒక విషయాన్ని ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరంలో ఈ 2025వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగి ఉన్నది. ఈ యొక్క వాట్సాప్లో లేకపోతే ఆయా యూట్యూబ్లో లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రకటన చాలా ప్రపంచమంతా తిరుగుతుంది. అది ఏంటి అంటే లాస్ ఏంజిల్ కాలిఫోర్నియా పట్టణంలో అమెరికాలో జరిగిన ఒక భయంకరమైన విపత్తును అందరూ చూపెడుతున్నారు. అయితే ఆయా న్యూస్ ఛానల్లో భయంకరంగా అక్కడ ఉన్న వాటిని అన్ని చూస్తూ ఎందరో అయ్యో అయ్యో అని అనుకుంటున్నారు. అయితే కొన్ని వాట్సాప్ పోస్టులో మనం చూసి ఉన్నట్టయితే ఒక యవనస్తురాలు ఒక మెగాఫోన్ పట్టుకొని ఆ లాస్ ఏంజిల్లో నగరంలో నిలబడి ఆ నగరంలో ఒక ప్రకటన చేస్తుంది. ఏమి అంటే, నగరమా, ఇదిగో నీ పాపమును బట్టి నీకు ఉగ్రత రాబోతున్నది. నీ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకో. నీ యొక్క అవినీతిని బట్టి నీవు ఉగ్రత పొందుతావు. నీ యొక్క నరహత్యను బట్టి నీవు ఉగ్రతను పొందుతున్నావు. లేకపోతే అక్కడున్న వ్యభిచారాన్ని బట్టి, అక్కడున్న క్రియలను బట్టి, అక్కడ సృష్టికి విరుద్ధమైన వారు చేస్తున్న పనులను బట్టి ఈ యొక్క యవనస్తురాలు ప్రకటన చేస్తుంది, సువార్త ప్రకటిస్తూ ఉన్నది. తాను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల వారందరూ కూడా వింటూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. ఆ యొక్క యవనస్తురాలు వెర్రిరాలు అనే రీతిగా చూస్తూ వారు నడుచుకుంటూ పోతూ ఉన్నారు. అయితే ఆ మాటలను ఎవరు కూడా గ్రహించుకోవడం లేదు. నీవు సృష్టికి విరుద్ధమైన పనులు చేస్తున్నావు. ఒక స్త్రీని వివాహం ఆడుతుంది, ఒక పురుషుణ్ణి వివాహం ఆడుతూ ఉన్నారు. నీవు ఆ సృష్టికి విరుద్ధమైన పనులు, దేవుని పరిశుద్ధ గ్రంథానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నావు. అయితే నీ మీదికి ఉగ్రత రాబోతున్నది అని యొక్క స్త్రీ ఈ యొక్క లాస్ ఏంజిల్లో యొక్క యవనస్తురాలు ప్రకటన చేస్తున్నది. ఆ చేసిన తేదీని ఆయా పోస్టులో ఒకటి జనవరి 2 అని, ఒక 3 అని, లేకపోతే 2వ తారీఖు 3వ తారీఖు అని అందరు కొన్ని డేట్స్ పెట్టి ఉన్నారు. అయితే ఆ డేట్స్ ఏదో మనకు అంత ఖచ్చితంగా తెలియదు. కానీ ఒక వారం రోజుల తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ లాస్ ఏంజిల్లో కాలిఫోర్నియాలో జరిగిన పరిస్థితులను చూసి చాలా దిగ్భ్రాంతి పొంది ఉన్నారు. అక్కడ అది కూడా అధికారికంగా తెలియదు కానీ ఒక న్యూ ఇయర్ ఫంక్షన్లో జరిగిన చిన్న అగ్నిని బట్టి, లేకపోతే అక్కడ జరిగిన చిన్న ఫంక్షన్ బట్టి, అక్కడ రేగిన మంటలను బట్టి ఆ లాస్ ఏంజిల్ అంతా కూడా కాలిపోయింది అని కొందరు ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవుని ఉగ్రత ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు. ఇక్కడ దేవుడు చెప్పుచున్న మాటను మనము గమనించుకున్నట్టయితే, పెర్గమా సంఘముకు చెప్పుచున్న మాటను మనము చూసి ఉన్నట్టయితే, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. దేవుని మాట చేత వచ్చు ఖడ్గము చేత నేను మీతో యుద్ధము చేసేదను. దేవుని క్రియ లేకపోతే దేవుని యొక్క యుద్ధం అనేది ఏ రకంగా వస్తుందో మనకు తెలియదు, ఏ దిక్కు నుండి ఎలాగ వస్తుందో మనకు తెలియదు. కనుక జరుగుచున్న ఈ యొక్క పరిస్థితులను బట్టి, జరుగుచున్న ఈ యొక్క ప్రభావమును బట్టి మనము మారు మనసు కలిగి దేవుని యందు భయముతో భక్తితో బతకవలసిందే. ఈ యొక్క యవనస్తురాలు అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారు ఆ స్త్రీని లేకపోతే ఆ యొక్క యవనస్తురాలను పట్టించుకోలే. ఒక వారం రోజుల తర్వాత వారు దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, ప్రభువా నీ యొక్క వాక్యము మేము వినలే, ప్రభువా మాలో మారు మనసు లేదు, ప్రభువా నీకు వ్యతిరేకంగా మేము బ్రతికి ఉన్నాము, ప్రభువా ఇప్పటికైనా మమ్మల్ని రక్షించు అనే కేకలు, ఆర్తనాదాలు ఆ యొక్క ప్రాంతంలో జరుగుతున్నవి. అయితే ఇంకో పోస్ట్లో మనం చూసి ఉన్నట్టయితే ఒక వ్యక్తి ఆ లాస్ ఏంజిల్లో ఆ ప్రాంతంలో ఆ వ్యక్తి యొక్క గృహము మనకు కనబడుతుంది. ఎట్లా కనబడుతుందంటే చక్కగా కనబడుతున్నది. అది నిజమో అబద్ధమో మనకు తెలియదు,
కానీ దాన్ని మనం చూసి ఉన్నట్టయితే మనకు ఒకటి అర్థమవుతుంది, ఎవరైతే దేవునిలో బ్రతుకుతారో వారు ఎలాంటి నష్టం లేకుండా బ్రతుకుతారు, వారి పట్ల దేవుని కార్యాలు కనబడుతాయి. ఎవరైతే దేవునిలో మారు మనసు కలిగి బ్రతుకుతారో వారి పక్షాన దేవుడు నిలబడతాడు. ఎవరైతే దేవుని వైపు తిరిగి చూస్తారో వారి పక్షాన దేవుడు సహాయకుడిగా ఉంటాడు. జకరియా గ్రంథంలో దేవుడు తెలియజేస్తాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉంటాడు ప్రవక్త ద్వారా, ఇదిగో మీరు నా తట్టు తిరగండి, దాదాపు 75 సంవత్సరాలు మీరు బానిసత్వంలో బ్రతుకుతూ ఉన్నారు, అయితే మీరు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో నేను నీ పితరులకు ఇస్తానన్న దేశంలో నివసింపజేసేదను అని ప్రవక్త ద్వారా దేవుడు పంపుతూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. ఆ వాక్యం నాకు గుర్తొచ్చింది. లాస్ ఏంజిల్లో ఆ యొక్క గృహంలో ఉన్నవారు దేవుని మీద ఆధారపడ్డారు, మారు మనసు కలిగిన ఫలములు వారు ఫలించి ఉన్నారు అని నేను అర్థం చేసుకున్నాను. ఆ లాస్ ఏంజిల్లో ఆ యొక్క గృహాన్ని చూపెడుతున్నారు అందరూ, ఒక మంచి సర్కిల్లో ఆ యొక్క గృహాన్ని అనేకులు చూపెడుతున్నారు. దాన్ని చూసినప్పుడు మనము ఎంతగానో ప్రభావితం పొందుతాము, ఎంతగానో సంతోషపడతాం. అవును, దేవుడు మన పట్ల ఉంటే గొప్ప కార్యాలు మనలో జరుగుతాయని. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఆయనకు విరుద్ధంగా బ్రతికితే, పరిశుద్ధాత్మ దేవునికి నీవు విరుద్ధంగా బ్రతికితే, దేవుడు ఏదో ఒక చోటి నుండి ఏదో ఒక ఉగ్రతను పంపిస్తాడనే భయము భక్తి మనం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఒక మాటలను జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క మనసులో ఉంచిన మాటకు నువ్వు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు కావచ్చు. ఇప్పటికైనా జ్ఞాపకం చేసుకో. పెర్గమా సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ యొక్క సందేశాన్ని వారికి పంపుతూ ఉన్నాడు. నా మాట మీరు వినండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు మారు మనసు పొందండి. ఈ లోకానుసారంగా బ్రతికిన బ్రతుకు నిన్ను పరలోక రాజ్యంలో చేర్చదు, జీవ గ్రంథంలో నీ యొక్క పేరును ఉంచదు, నీవు జీవ వృక్ష ఫలాలు ఫలించవు. మారు మనసు లేని బ్రతుకు నరకం పాలవుతుంది. ఇదిగో నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు అగ్ని గంధకాలతో మండుచున్న గుండంలో పడవేయబడుతురు. ఇది 2వ మరణం. మారు మనసు లేని వానికి ఈ యొక్క 2వ మరణం అనేది మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎన్నిసార్లు వచ్చి నీ యొక్క ఆత్మీయతను పరిశీలించుకొని చెప్తున్నా కానీ నీ మనసులో ఆ మాటలను ఉంచుకోవడం లేదు. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కొన్ని ఆయా సందర్భాలలో నేను మంచి మనస్సాక్షిని బట్టి మీరు బ్రతకండి, మంచి మనస్సాక్షి గురించి స్త్రీల సమాజంతో నేను చెప్పి ఉన్నా. ఏంటి అంటే, దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కులను లేకపోతే తన క్రియలను నీలో ఉంచుతున్నప్పుడు నువ్వు వాటిని పడేస్తున్నావు, నువ్వు వాటికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. అలాంటి బ్రతుకు నీ యొక్క మంచి మనస్సాక్షిని చంపేస్తుంది, అంటే నీలో ఉన్న ఆత్మను తీసేస్తుంది. నీవు ఆత్మానుసారంగా బ్రతకాలి, నువ్వు ఆత్మకు విరుద్ధంగా బ్రతకొద్దు అని దేవుడు ఈ యొక్క సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలను మనం చూసి ఉన్నట్టయితే మనకు కనబడుతుంది, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చెవిగలవాడు వినుగాక. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు, కాపర్లు, సంఘ నాయకులు, అలాగే సంఘంలో ఉన్న విశ్వాసులందరూ కూడా ఈ యొక్క మాటలను చాలా జాగ్రత్తగా వినండి. నీలో ఉన్న జారత్వమును విడిచిపెడితేనే నీకు మేలు, నీలో ఉన్న పాపమును విడిచిపెడితేనే నీకు మేలు. నీలో ఉన్న ఈ భూలోకానుసారంగా లేకపోతే జీవితాన్ని బట్టి, జీవపు డమ్మమును బట్టి, ఇష్టానుసారంగా బ్రతుకుతున్న బ్రతుకును బట్టి నీవు ఈ లోకంలో ఉంటే నీకు శ్రమ. ఆత్మ ఆ కార్యాలను చేయాలని నిన్ను ప్రేరేపించడం లేదు. సంఘంలో ఆత్మ చేసే కార్యాలు చాలా గొప్పవి, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు చాలా గొప్పవి. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఉండి చేసిన గొప్ప కార్యాలు చాలా ఆశ్చర్యకరమైనవి. దేవుడు అలాంటి క్రియలు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నీవు ఈ లోకానుసారంగా దుష్టుని అనుసరించి సాతాను క్రియలకు ప్రభావమును చూపుకుంటూ
సాతాను నడిపించినట్టు నీవు నడుచుకుంటూ ఈ లోకంలో బ్రతికితే నీకు శ్రమ. ఇదిగో నా నోటి నుండి వచ్చు ఖడ్గంతో నేను నీతో యుద్ధం చేస్తాను. క్రీస్తు చెప్తున్నాడు. మనం ఈ యొక్క మాటలను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎలా బ్రతుకుతున్నారు అని నేను ప్రశ్న వేయడం లేదు. ఇదిగో మీరు ఇలాగ బ్రతికితే మంచిది. ఏంటి? మంచి విశ్వాసం కలిగి, మారు మనసు కలిగి, దేవుని యందు విధేయత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని తట్టు తిరిగి బ్రతికితే మీకు ఆశీర్వాదకరం. అలాగ తిరగని సంఘము మన ముందు ఉన్నది, అది పెర్గమాను. ఈ పెర్గమా సంఘంలో ఇలాంటి వారు ఉన్నారు. వీరు మనకు ఆశీర్వాదం కారు. వీరి జీవితాలు మనకు ఆశీర్వాదం కాదు. వారి జీవితాలను చూసి మన జీవితాలను మార్చుకుంటే మనకు ఆశీర్వాదకరం. దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. పెర్గమా సంఘము ఏ రకంగా జీవించి ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో చివరిగా దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నీవు ఈ లోకానుసారమైన క్రియలన్నిటిని విసర్జించి నా తట్టు తిరుగు. ఇదిగో నేను నీకు ఇచ్చు బహుమానాలు ఏంటో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. మరియు 17వ వచనంలో మనం చూసి ఉన్నట్టయితే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. దేవుడు సార్వత్రిక సంఘానికి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీవు మారు మనసు కలిగి ఈ లోకంలో బ్రతికితే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో దేవదూతలు భుజించేటువంటి మన్నాను వారు భుజించి ఉన్నారు. అయితే అలాంటి భోజనాన్ని నీకు పెడతా అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అది మరుగైన మన్నాను గురించిన మాటలను ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం. అయితే అది ఎలా ఉంటుందో స్వయాన మనం చూడలేదు. కానీ ఇదిగో క్రీస్తు చివరిగా చెప్తున్న మాట ఏంటంటే, నీవు మారు మనసు కలిగి దేవునిలో నువ్వు నివసిస్తే ఆ మన్నాను నీకు భోజనంగా పెడతాడట. ఆ భోజనాన్ని భుజించే బిడ్డలుగా మనం ఉండాలి. భోజనాన్ని భుజించే విశ్వాసులుగా మనం ఉండాలి. అంతేకాకుండా ఆ కింది వచనాన్ని మనం గమనించుకున్నట్టయితే, మరియు అతనికి తెల్ల రాతినిస్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు అతనికి ఉండును. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం గమనించుకున్నట్టయితే, జక్కయ్య మారు మనసు పొందిన తర్వాత క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నీవు దేవునిలో మారు మనసు కలిగి జీవించినప్పుడు, దేవునిలో విశ్వాసం కలిగి జీవించినప్పుడు, దేవుణ్ణే అధికారిగా లేకపోతే ఆధారం చేసుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు పరలోక రాజ్యంలో ఇచ్చే బహుమానాలు దేవుడు చూపెడుతున్నాడు. పేర్లను కూడా దేవుడు చూపెడుతున్నాడు. ఈ లోకంలో నీ పేరు అబ్రహాము కావచ్చు, పరలోక రాజ్యంలో విశ్వాసులకు తండ్రి అబ్రహాము అనే పేరు నీ కలుగుతుంది. ఈ లోకంలో నీ పేరు మోషే కావచ్చు, కానీ పరలోక రాజ్యంలో దేవునికి నమ్మకమైన వాడు, దేవుని ఇల్లంతటిలో విశ్వాసం గలవాడు అనే మోషే పక్కకి పేరు ఉంటుంది. అంత మాత్రమే కావచ్చు, ఈ లోకంలో నీ పేరు దావీదు కావచ్చు. దేవుని సన్నిధిలో పరలోక రాజ్యంలో ఒక పేరు, ప్రత్యేకమైన పేరు ఏంటంటే దావీదు హృదయానుసారుడు, దేవుని హృదయానుసారుడు. అంటే దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికినప్పుడు, మారు మనసు కలిగి జీవించినప్పుడు, దేవునిలో జీవించినప్పుడు దేవుడిచ్చే కొత్త పేర్లు ఏంటి అంటే, ఇదిగో ఇవి కొత్త పేర్లు. ఆ పేర్లను నీవు చూసినప్పుడు ఒక సందర్భము అనేకులకు గుర్తొస్తుంది. ఈ పేరు వారికి ఎందుకు ఇస్తాడో తెలుసా? మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. చాలాసార్లు ఎఫెసీ సంఘంలో కూడా ఉంటుంది. ఏంటి అంటే, ఇదిగో దేవుని సన్నిధిలో విశ్వాసం కలిగి తన బహుమానాన్ని, తన పేరును కలిగిన వారు ఎక్కడ ఉంటారు అంటే, దేవుని కుడి పార్శ్వమున ఉంటాడు. ఎడమ పక్కన, కుడి ప్రక్కన దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుని విశ్వాసంలో బ్రతికిన వారు, మారు మనసు కలిగి జీవించిన వాడు, ఒక క్రొత్త పేరును కలిగిన వాడు, ఒక కొత్త రాయిని కలిగిన వాడు ఎక్కడ ఉంటున్నాడు అంటే దేవుని చుట్టూ, దేవుని సన్నిధిలో ఉంటున్నాడట. ఇంత అర్హత ఎక్కడి నుండి ఈ యొక్క సామాన్య మానవునికి వచ్చి ఉన్నదని ఆలోచన చేస్తే, అతడు దేవుని ఆధారం చేసుకొని బ్రతికి ఉన్నాడు. తన పాపాన్ని విసర్జించి ఉన్నాడు. లైంగిక అవినీతికి దూరంగా ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటిని కూడా
చక్కగా జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు చెప్పిన నూతన నిబంధనలు చెప్పిన ఆజ్ఞలను తూచా తప్పకుండా బ్రతికి ఇలాంటి బహుమానాలను పొందుకున్నాడు. వీరి జీవితాలను చూస్తే ఇవన్నీ గుర్తుకొస్తాయి మనకు. క్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మరియు అతనికి తెల్ల రాతినిస్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును ఉండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఆ రకంగా ఉంటవి. దేవుని సన్నిధిలో మారు మనసు పొంది ఒక సామాన్యురాలు వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన సంఘటనలు సంఘంలో సాక్ష్యంగా పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ పొందిన వ్యక్తికే ఆ ఫలం ఏంటో తెలుసు. ఆ పొందిన వ్యక్తికే దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసు. చూస్తున్న వారందరూ కొన్ని సందర్భాలలో వెక్కిరిస్తారు, కొన్ని సందర్భాలలో వారిని అవమానపరుస్తారు, కొన్ని సందర్భాలలో ఇది అబద్ధపు బోధ అంటారు, కొన్ని సందర్భాల్లో అనేకమైన రీతిలుగా ఈ లోకంలో ఉన్న మానవులు మాట్లాడుతారు. కానీ ఇదిగో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఇచ్చిన బహుమానాలను, నేను ఇచ్చిన పేర్లను పొందిన వానికే దాని విలువ ఏంటో తెలుసు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో బెతెల్ బ్యాప్టిస్ట్ సంఘానికి నేను జ్ఞాపకం చేస్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో పెర్గమా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ అలాంటి క్రియలు ఏంటి దేవునికి విరుద్ధమైనవి ఏమైనా ఉంటే వాటిని మీరు తీసివేసుకోండి. అంతేకాకుండా పెర్గమా సంఘంలో ఉన్న విశ్వాసము ఎంత బలమైనదో దాన్ని మీరు పట్టుకోండి, అవినీతిని విడిచిపెట్టండి. అంత మాత్రమే కాకుండా దేవుడు ఇవ్వబోయే బహుమానాలను మీరు పొందుకోండి. అది మనకు ఆశీర్వాదకరం. దేవుడు ప్రతి సామాన్యమైన వ్యక్తి జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటాడు. అయితే నువ్వు దేవుని తట్టు తిరిగినప్పుడే, నీ మనసును మార్చుకున్నప్పుడే, నువ్వు విశ్వాసంలో దృఢంగా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమని నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మన అందరినీ కూడా దానికి తనకు ఇష్టమైన బిడ్డలుగా ఉంచుకోవాలని, లేకపోతే ఆయన సన్నిధిలో మనమందరం కూడా ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందుకు మనం చేయవలసింది ఏంటి అంటే, ఇదిగో మనలో ఉన్న అవిధేయతను ప్రక్కన పెట్టాలి, మనలో ఉన్న అవిశ్వాసాన్ని పక్కన పెట్టాలి. ఎవరిని కూడా చిన్నొంచనేయద్దు, ఎవరిని కూడా తేలికగా తీసుకోకూడదు, ఎవరి మీద కూడా ఈజీగా నిందలు వేయద్దు, ఎవరిని కూడా బలహీనులని తలంచొద్దు. వీరు కూడా మనవారే, వీళ్ళు కూడా మన బిడ్డలే, వీరు కూడా దేవుని బిడ్డలే అనే దీనత్వం కలిగిన మనస్సు మనకు కలిగి ఉంటే మనకు ఆశీర్వాదకరం. పెర్గమా సంఘానికి దేవుడు చెప్తున్న మాటలు ఇవే. రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి అంటే మనం తప్పక దేవుని యందు మారు మనసు కలిగి ఉండవలసిందే. మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించవలసిందే. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో ఆరాధించు అని సెలవిచ్చిన ఆజ్ఞను మనం తప్పకుండా నెరవేర్చవలసిందే. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన ఆజ్ఞను మనం తప్పకుండా పాటించవలసిందే. వాటిని పాటించినప్పుడే నువ్వు నిజమైన మారు మనసును కలిగిన క్రైస్తవుడివని అర్థం. అటు కృప దేవుడు మన అందరికీ కలుగజేయునుగాక. తలలోంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితాలకు నాయన మీరిచ్చిన వాక్యము ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్ముచున్నాము. అవును ప్రభువా, మా విశ్వాసము ఆనాడు ఆదిమ సంఘము ఎలాగైతే దృఢమైన విశ్వాసం కలిగి ఉన్నదో, ఈ పెర్గమాస్లో ఉన్న విశ్వాసులు ఎలాంటి విశ్వాసం కలిగి జీవించి ఉన్నారో అలాంటి విశ్వాసము మేము కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. పెర్గమాస్లో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నవో ఇప్పుడు మా చుట్టూ ఉన్న పరిస్థితులు అలాగే ఉన్నవి ప్రభువా. అయితే మేము మీ యందు విశ్వాసం కలిగి మిమ్మల్ని ఆధారం చేసుకొని బ్రతికే భాగ్యము మాకు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మాలో ఉన్న అవిధేయతను,
మాలో ఉన్న తప్పుడు బోధను, మాలో ఉన్న గర్వాన్ని మేము తీసివేసి, ఇదిగో ప్రభా, మీ తట్టు తిరిగి మీ యొక్క ఆత్మను పొందుకొని అందుకు కలిగిన బహుమానాలను పొందుకునే కృపా సహాయము మా అందరికీ దయచేయమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.